హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న ఈ స్వీట్ హోటల్లో కొనుక్కొని తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. అంతే రుచితో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు వేసి ఇందులోనే 4-5 స్పూన్ల షుగర్ వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇందులో సగం ఒక బౌల్లోకి తీసి వేసేసుకోవాలి. మిగిలిన సగం బాదం పొడిని బాగా మెత్తని పౌడర్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని నవాబు సేమియాలు అంటారు. ఈ స్వీట్కి ఇవైతేనే రుచిగా ఉంటాయి. ఇవి బాగా పొడవుగా ఉంటాయి. ఇలా ఉంటే కనుక తినడానికి అంత బాగోవు కాబట్టి వీటిని చిన్నగా క్రష్ చేసుకోవాలి. ఇవి సన్నగా క్రిస్పీగా ఉండడం వల్ల మనకి కావలసిన సైజులో ఇలా చేతులతో చిన్నగా క్రష్ చేసేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా క్రష్ అయిపోతాయి. వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మందంగా ఉన్న బాణీలు ఒకటి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఈ సేమియాలని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా చిన్న సేమియాలు కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాణీలు స్టవ్ మీద పెట్టి 1 పావు లీటర్ పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ తీసుకున్న పాలు క్రీమీగా చిక్కగా ఉంటే ఈ స్వీట్ బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత కొంచెం గోరువెచ్చని పాలల్లో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ కూడా ఇందులోనే కలిపేసుకొని ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇది కొంచెం థిక్గా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. బాగా దగ్గర పడేలాగా ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా క్రీమీగా అవుతున్నప్పుడు ఇందులో 4 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకొని ఒకసారి కరిగేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చుకోవాలి. చల్లారినా కూడా ఇది పైన మీగడ కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అది కనుక లేకపోతే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నా కూడా ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని నేను వేసిన వెనిలా ఎసెన్స్ క్లిప్పింగ్ మిస్ అయింది. దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1/2 కప్పు పంచదార వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ వాటర్ని కలుపుతూ మరిగించుకోవాలి. ఈ పంచదార మొత్తం కరిగిపోయి చక్కగా గులాబ్ జామ్ పాకం కన్నా కూడా కొద్దిగా ముదురు పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది పాకం కొంచెం తిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఈ సేమియాలను 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. సగం భాగం సేమియాలని ఇందులోకి తీసేసుకొని మరో సగం భాగం సేమియాలని ఇందులోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే క్రీమ్ వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ బరకగా చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని దీనిపైన చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత కొద్దిగా చీజ్ని ఇలా బ్రేక్ చేసుకొని ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత తీసేసిన సగం భాగం సేమియాలని ఈ పైన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రంజాన్ టైంలో ఈ స్వీట్ని ఎక్కువగా చేసుకొని తింటారు. ఇదే స్వీట్ని హోటల్లో ఆర్డర్ పెట్టుకొని తినాలంటే కనుక చాలా కాస్ట్ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సమానమైన ప్లేట్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
3 నిమిషాలు సరిపోతుంది, ఎక్కువ పెట్టినా మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని మరో పాన్కి కొద్దిగా నెయ్యి రాసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా చక్కగా టర్న్ చేసుకొని స్టవ్ మీద 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. దీనిపైన ఇంకా పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు గార్నిష్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలానే కొద్దిగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్కి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే రుచిగా ఉంటుంది. నేనైతే ఈ పైన కొంచెం మిగిలిన పాల కస్టర్డ్ ఉంటే అది వేసి సర్వ్ చేస్తున్నాను. మీకు కనుక మిగిలితే అలా వేసుకోవచ్చు, లేదంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. దీన్ని ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ స్వీట్ తప్పకుండా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా, జ్యూసీగా ఉన్న ఈ స్వీట్ని పిల్లలు కాదు పెద్దలు కూడా తప్పకుండా ఇష్టపడతారు. స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకు కనుక ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా ఫెస్టివల్స్ కూడా ఈ స్వీట్ చేసుకున్నారంటే మరీ స్పెషల్గా అనిపిస్తుంది. మీకు నచ్చింది కదా? చివరిగా చిన్న టిప్ అండి, నచ్చితే ఇంకొక లైక్. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు, ఎందుకంటే అది ఎక్కడ కూర్చుంటే అదే తన సింహాసనం. అలాగే నీతిమంతులకు గుంపుతో పని ఉండదు, ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నా వన్నె తగ్గదు. ఇంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.